మంచిదే కదా. సో ఒక ఇలాంటి నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వీటి మీద చర్చ జరిగి ఉంటది గతంలో నేను అనుకుంటున్నాను. నా క్యాంటీన్ అనేది రామారావు గారిని ఇన్స్పైర్ చేస్తారు. తెలుగు భాషకు సినిమా ఇండస్ట్రీ భారతదేశంగా ప్రపంచం అంతా తెలుగు ఉన్నతి కూడా. ఇలాంటి వాళ్ళు అందరి పేర్ల మీద కనుక కొన్ని ప్రాజెక్టులు కొన్ని వాటికి మన పేర్లు పెట్టుకోగలిగితే వాళ్ళ పేరును భావితరాలు అవును మన 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 ఫ్యూచర్స్ కూడా ఇవేంటి వీళ్ళెవరు అన్నప్పుడు వాళ్ళ చేతిని చదువుతారు. అట్లా కాకుండా మొత్తం అన్నిటికీ జలగన్నే. అంబేద్కర్ పేరు లేదు, గాంధీ పేరు లేదు, అన్న ఎన్టీ రామారావు గారి పేరు లేదు, లేకపోతే అబ్దుల్ కలాం పేరు లేదు. ఎక్కడ చూసు అంతా జలగన్నే జలగన్నే జలగన్నే. ఎవరు లేదు. సార్ ఈ రోజు పెన్షన్ కి సంబంధించి ఎన్టీఆర్ గారి పేరు పెట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. అలాగే అన్నా క్యాంటీన్ అనే బదులు డొక్కా సీతమ్మ గారి పేరు మాత్రమే పెట్టి, ఎందుకంటే ఆమె ఎంతో మందికి 1840 నుంచి ఆమె సేవలని ప్రపంచానికి తెలియపరచాలి అనంటే ఖచ్చితంగా డొక్కా సీతమ్మ ఆ భోజనానికి సంబంధించినటువంటి పేరుని ఫిక్స్ చేసినట్టయితే ఖచ్చితంగా డొక్కా జగన్నాథం గారు ఆయన వారసులైనటువంటి వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అన్నా క్యాంటీన్ అని ఇదివరకు నడిపారు. ఒక్క నిమిషం అండి చిన్నరెడ్డి గారు, ఓకే మీరు ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చారు. ఒక్క నిమిషం 1 by 1 కంక్లూజన్ తీసుకుంటా, సమయం తక్కువగా ఉంది. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి, దయచేసి 1 by 1 విద్యాసాగర్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్, సమయం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటిదే, ఇటువంటి పనికిమాలిన వ్యవహారం మాట్లాడటమే. ఇప్పుడు మనము వైఎస్ఆర్ కడప జిల్లాను పెట్టుకున్నాం. అవును, అక్కడ పాతది కడప జిల్లా పోలేదు, వైఎస్ఆర్ పేరు పోలేదు. ఎన్టీఆర్ జిల్లా జిల్లాను పెట్టుకున్నాం, అంటే రెండు కలిసే ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను పెట్టుకున్నాం, అంటే పాతది పోలేదు కొత్తది అనేసి వదులుకోలేదు. అంటే ప్రతి దానికి ఒక లిటిగేషన్ పెట్టడం అన్నది, అంటే వీళ్ళు లిటికెంట్ పీపుల్ కదా, ఆల్వేస్ వాళ్ళ బ్రెయిన్ లో నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ప్రధానికి ఒకటి ఉంటది, ఆ పేరు చేసి ఈ పేరు, అంటే ఎప్పుడు మీకు లిటిగేషన్ తప్ప మీకేం చేత కాదా? అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని లేకపోతే పాలనలో ఉండే వాళ్ళను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గెలిపించినటువంటి మేజర్ పాత్ర వహించినటువంటి ఆయన ఒక కోరిక సార్, అది చిన్నరెడ్డి గారు ఆగండి కాంట్రవర్సీ వెళ్ళదు. చిన్నరెడ్డి గారు పేరు ఆమె పేరు పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు ఏం జరగదు కదా. చిన్నరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఆగాలి, వారు పెడతామని అంటున్నారు, వారేమి ఎక్కడ కాదు కూడదు అని ఏమంటలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు అనేది మనందరికీ తెలిసినప్పుడు ఆయన తెలుగు భాషకు కళాకారుడుగా ఎంత స్థాయికి ఎదగలిగాడో మనం చూసాం. ఆయన పేరు చేసి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమంటున్నారు. ఇద్దరితో ఉంటే ఏంటి తప్పు? ఇక్కడ తప్పలేదు, అదే కదా పవన్ కళ్యాణ్ గారు కోరింది కూడా అదే, అన్నా క్యాంటీన్లతో పాటు సీతమ్మ గారి పేరు. ఏం మాట్లాడరు బుద్ధి లేని మాటలంతా కూడా, అంటే వీళ్ళు బ్రెయిన్ అంతా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడతారు, బుద్ధి లేదంటారు, అంటారు. ఇవన్నీ వదిలేసి మంచిగా మాట్లాడాలి ఫస్ట్ మీరు మాట్లాడతారు. విద్యాసాగర్ గారు సమయం లేదు. కాంట్రవర్షియల్ కాదు, పాజిటివ్ లో ఉన్నదాన్ని మీరు పాజిటివ్ గా తీసుకునే తత్వం లేదు, మించి మీకు ఈ రకమైన సమాధానాలే వస్తాయి. రైట్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ. రైట్ ధన్యవాదాలు సార్ అందుబాటులోకి వచ్చేందుకు. రైట్ నాగేంద్ర గారు.